హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మీరు కొత్త వారు కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. పిల్లల దీర్ఘాయుష్యువు కోసం సఖత్ చౌత్ వ్రతం చేసుకోవాలి. అది ఎప్పుడు చేయాలి, ఈ వ్రత ప్రాముఖ్యత ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. తమ బిడ్డల క్షేమం కోరుతూ తల్లులు సఖత్ చౌత్ వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతం ఎప్పుడు ఆచరించాలంటే ఈ జనవరి 29వ తారీఖున సఖత్ చౌత్ వ్రతం చేసుకుంటే పిల్లలకి దీర్ఘాయుషువు వస్తుంది. ఈరోజు తల్లిదండ్రులు ఉపవాసం ఉండి విఘ్నేశ్వరుని పూజించడం వల్ల సకల విఘ్నాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ ఉపవాసం వినాయకుడికి అంకితం చేయబడింది. సఖత్ చౌత్ని సంకష్ట చతుర్థి, తిలుత్తు, మాఘ చతుర్థి అని కూడా పిలుస్తారు. ఈ ఉపవాసంలో చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించడం ప్రత్యేక ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. సఖత్ చౌత్ ప్రతి సంవత్సరం మాఘమాసంలోని కృష్ణపక్షం 4వ రోజు జరుపుకుంటారు. ఈ ఉపవాసాన్ని ఆచరించడం వల్ల పిల్లలు ఆరోగ్యకరమైన ఆయుష్ని పొందుతారు, ఆనందంగా జీవిస్తారు. అందుకే ఈ పండుగ రోజు తల్లులు తమ పిల్లల దీర్ఘాయుష్ కోసం కుటుంబంలో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఉపవాసం చేస్తారు. ఈ ఉపవాసం పాటించడం వల్ల పిల్లలకి వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. చతుర్థి నాడు చతుర్థి తిథి ప్రారంభము జనవరి 29వ తారీఖున ఈ సంవత్సరం 2024 సంవత్సరం ఉదయం 6:10 నుండి చతుర్థి తిథి ముగింపు జనవరి 30వ తారీఖున ఈ 2024 సంవత్సరం ఉదయం 8:50 చంద్రోదయ సమయం రాత్రి 9:10 వరకు ప్రాంతాలను బట్టి ఈ సమయం మారవచ్చు. పూజా విధానం ఎలా చేసుకోవాలి అంటే సఖత్ చౌత్ రోజు తప్పనిసరిగా వినాయకుడిని పూజిస్తారు. ఎందుకంటే ఇది వినాయకుడికి అంకితం చేయబడిన రోజు. ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరించాలి. తర్వాత వినాయకుడిని పూజించాలి. సూర్యాస్తమయం తర్వాత స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. వినాయకుడి విగ్రహం దగ్గర కలశంలో నీటిని ఉంచాలి. ఇక ధూప దీప నైవేద్యాలు నువ్వుల లడ్డు, చిలగడదుంప, జామకాయలు, బెల్లం, నెయ్యి వంటివి నైవేద్యంగా సమర్పించాలి. పూజ చేసేటప్పుడు వినాయకుడితో పాటు లక్ష్మీదేవిని పూజించాలి. రోజంతా నీరు కూడా తాగకుండా కఠిన ఉపవాసం ఉండడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. ఈరోజు గణేష్ మంత్రాన్ని పఠించడం వల్ల మంచి జరుగుతుందని నమ్ముతారు. సాయంత్రం వేళ పూజ అయిపోయిన తర్వాత చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. అందులో నువ్వులు, ఎర్రటి పువ్వులు తప్పనిసరిగా వేయాలి. చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించేందుకు పాలు, గంగాజలం ఉంటే మంచిది. సఖత్ చౌత్ పూజలో తమలపాకు తప్పనిసరిగా ఉండాలి. గణేశుడి పూజలో తమలపాకు ఉపయోగించడం వల్ల అన్ని రకాల కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవికి కూడా తమలపాకు అంటే ఇష్టమని నమ్ముతారు. అందుకే సఖత్ చౌత్ పూజలో తప్పనిసరిగా తమలపాకు పెట్టడం వల్ల లక్ష్మీదేవి, వినాయకుడి ఆశీస్సులు లభిస్తాయి. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి. శుభ్రమైన దుస్తులు ధరించాలి. గణేశుడికి ఇష్టమైన పువ్వులు, దుర్వా లడ్డులు పెట్టాలి. అడ్డంకులు తొలగించాలని కోరుకుంటూ ఓం గణపతి నమః అనే మంత్రాన్ని జపించాలి. బిడ్డ దీర్ఘాయుష్ కోరుతూ సఖత్ చౌత్ ఉపవాస కథ వినాలి. రాత్రిపూట చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించిన తర్వాత ఉపవాసం పూర్తి చేయాలి. ఈ ఉపవాసం సమయంలో మంచినీళ్ళు కూడా తీసుకోకుండా కఠిన ఉపవాసం ఉంటారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.